మీడియా ఎస్పెషల్లీ అన్నా మీరు ఇచ్చిన ఆ ఎంకరేజ్మెంట్ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్. ఒక సక్సెస్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, మూవీ సక్సెస్ని. ఐఎమ్ ఎంజాయింగ్ లాట్. షాదీ ముబారక్ అనే మూవీ నిన్న రిలీజ్ అయింది. ఆ ఫస్ట్ నుంచే నాకు ఆ పాజిటివ్ వైబ్స్ కనబడ్డాయి. ఈ సక్సెస్ని మేము ఎలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసింది. ఎందుకంటే రాజు గారు తీసుకున్న డెసిషన్ బొమ్మ కాలేదు అని గర్వంగా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఫస్ట్ నుంచా సో అందరూ టెక్నీషియన్స్కి అంటే మీన్స్ ప్రతి ఒక్కరు అంటే ఈ జర్నీలో ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ భద్రం, దృశ్య అండ్ సునీల్ గారు, డైరెక్టర్ గారు, అంటే పేరు నా ప్రతి టెక్నీషియన్స్కి, మీకు శ్రీకాంత్ నవరోజ్ అండ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ప్లీజ్ డూ వాచ్. ఎందుకంటే ఈ టైంలో కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులైంది. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే అందరూ కూర్చొని చూసే మూవీ. త్రూ అవుట్ మూవీ ఆల్మోస్ట్ 70 to 80% అందరూ హిలేరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అసలు అది నేను థియేటర్లో కూర్చొని మూవీ చూశాను. అసలు మళ్ళీ చూసినా నేను వాళ్ళతో పాటు నవ్వుతూ ఎంజాయ్ చేశాను ఆ మూవీని. దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్క్రిప్ట్. అలా అంటే ఆ స్క్రిప్ట్లోనే అలాంటి అంటే హిలేరియస్ కామెడీ వచ్చింది, ఎలాంటి ట్రాక్స్ లేకుండా. సో దానికి థ్యాంక్ యూ సంతృష్టి గారు. ఇంకా అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. రాజు గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. శిరీష్ అన్న థ్యాంక్ యూ ఎవరిబడి. వచ్చే ముందే ఒక చిన్న అంటే మీ సేమ్ హెవీనెస్తో రావాలా లేకపోతే సమ్ చేంజ్ ఓవర్ కావాలనుకున్నాను. బట్ ఈ స్క్రిప్ట్ని నమ్మాను 100%. సో లైటర్ వింగ్లో ఒక మూవీ చేద్దాం అనుకుని చేశాను. ఈ చేంజ్ ఓవర్ నాకు నిజంగానే తెలియకుండానే అంటే ఆ మూవీకి వెళ్ళేటప్పుడు అంటే సపోజ్ ఆర్కే నాయుడు ఎలా చేశానో సేమ్ ఎఫర్ట్ దీని మీద కూడా పెట్టాను. అంటే ఈ చేంజ్ ఓవర్ని ఎలా యాక్సెప్ట్ చేస్తానో ఒక భయం ఉండేది. బట్ దే ఆర్ ఎంజాయింగ్ అంటే వెల్. అంటే ఇలా ఉన్నారా మీరు, ఇలాంటి క్యారెక్టర్ చేస్తారా అనేది అందరికీ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ దీంట్లో. అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ ట్రైలర్ చూసినప్పుడు అందరూ అంటే ఆర్కే నాయుడు అసలు ఇలా ఏంటి ఇదేంటి క్యారెక్టర్ అని సర్ప్రైజ్ అయ్యారు. అది మనకు హెల్ప్ అయింది నాకు ఈ మూవీ. సో డెఫినెట్గా అంటే మళ్ళీ కాంట్రాస్ట్ క్యారెక్టరే చేయాలంది నాకు. దీని తర్వాత మళ్ళీ కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తాను. సో మాధవ్ సునిపెంట క్యారెక్టర్ డెఫినెట్గా ఆర్కే నాయుడు మున్న పక్కన ఒకటి నిలిచిపోతుంది. అది నాకు అంటే ఈవెన్ చాలా క్యారెక్టర్స్ చేస్తాం, బట్ అలా నిలిచిపోయే క్యారెక్టర్స్ చాలా తక్కువ ఉంటుంది. మాధవ్ సునిపెంట కూడా అలాంటి క్యారెక్టర్, నిలిచిపోయే క్యారెక్టర్ నా కెరీర్లో. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఇంత మంచి థియేటర్ రెస్పాన్స్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ actually first time I was watching the movie in theater. I never got to see the movie entirely, so it was really amazing watching with the real audience, and they were laughing at each and every counter. I felt really good. And even when once the movie was over, everyone was telling me Satyabama Tupakula Satyabama was doing very great. So all credit goes to my director for making such a wonderful characterization and wonderful script. So thank you. చాలా కామెడీ సీన్స్ అన్ని వర్కౌట్ అని ఎక్స్పెక్ట్ చేశారంటే చాలా రేర్ ఫీట్ అది ఎవ్రీ మూవీలో అలాంటి కామెడీ సీన్స్. సో లాంగ్వేజ్ కూడా బ్యారియర్ ఒకటి ఉంటుంది, వీటన్నిటిని దాటుకొని కామెడీ. To be really honest, I worked really hard for this film. I mean, language is never a barrier when it comes to acting kada. But for me Telugu was little difficult, but I somehow managed to learn, and with everyone's support I got to learn, my director's support as well. And yeah, what you said is very true. Getting a character like this for the first movie is very lucky, and I feel really grateful. Media మిత్రులందరికీ నమస్కారాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ ఈరోజు రియలీ చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే బేసిక్గా ఒక సినిమా
సినిమాగా అంటే ఈ పార్ట్ బాగుంది, ఆ పార్ట్ బాగుంది, లేకపోతే మ్యూజిక్ బాగుందో, లేకపోతే సాంగ్స్ బాగున్నాయి అని చెప్పకుండా సినిమాగా అందరూ ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమా అని చెప్తున్నారు. అండ్ రియలీ దిస్ ఇస్ వాట్ వీ నీడ్ అండి. నా వర్క్ మేము 100% ఎవరి వర్క్ వాళ్ళు బాగా చేశారు అండి అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. సో టుడే చాలా ఆనందంగా ఉందండి. సో అలాగే సునిబంట గారు, అలాగే తుపాకులు సత్యభామ గారు అద్భుతంగా నటించారు. మా పద్మశ్రీ గారు అద్భుతమైన స్క్రిప్ట్ అండ్ హోప్ అండి. అందరికీ మంచి హోప్ ఉంది ఈ సబ్జెక్ట్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ముందు నుంచే సరదాగా ఎంజాయ్ చేసే ఆ క్యారెక్టరైజేషన్స్ అన్నీ ఎంజాయ్ చేశానండి. మూవీ చూస్తుండగానే రీ రికార్డింగ్ ఇలాంటి బాగుంటుంది, దానికి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ప్రతి పాయింట్కి నేను రీ రికార్డింగ్ కూడా చెప్పేవాడిని, ఇలా చేసుకున్నామండి. ఎగ్జాంపుల్ కృష్ణాని బేగానే కూడా ఆయన చేయంగానే వెంటనే పద్మశ్రీ చాలా బాగుంటుంది సార్ అని చెప్పి. సో ఇట్ వాస్ కన్నడ, బికాజ్ బేసిక్గా నేను కన్నడిగాను కాబట్టి. సో ఇలా చేస్తే బాగుంటుంది ఒక చిన్న పాయింట్ చేసుకుని. సో ఐ వాస్ లిటరలీ ఇట్ వాస్ నైస్ అండి బీయింగ్ విత్ యూ అగైన్. మీరందరూ చాలా హ్యాపీ అనిపించినట్లుగా. మా భద్రం బ్యూటిఫుల్ క్యారెక్టరేషన్ ఇప్పటికీ నేను చేస్తూనే ఉన్నాను. ఇంకా వేరే ఫిల్మ్స్ రీ రికార్డింగ్లో కూడా ఆయన ఉన్నారు, ఆయన ఎప్పుడు కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి. సో టుడే సో హ్యాపీ అండి. హిట్ అనే ఒక చిన్న మాట ఎప్పటికీ మనకి గూస్ బంప్స్ ఇస్తూ ఉంటాయి. సో టుడే థియేటర్స్లో కూడా సో ఫ్యామిలీస్ వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో ఫ్యామిలీస్ షుడ్ స్ప్రెడ్, ఎక్కువ ఫ్యామిలీస్ రావాలి. సో వీఆర్ హోపింగ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ నమస్కారాలు అందరికీ, రివ్యూ రైటర్స్కి అందరికీ రియల్లీ చాలా 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 థ్యాంక్ఫుల్, హార్ట్లీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి అందరికీ థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఒక చిన్న సినిమాని కూడా మీరు సపోర్ట్ చేస్తారని నిరూపించారు. రివ్యూస్ చూసి అందరము హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో సేమ్ రివ్యూస్ వచ్చినాయి. సో రివ్యూస్ కన్నా ఎక్కువ ఆడియన్స్ రియాక్షన్ ఇంకా ఎక్కువ ఉంది మాకు, అది ఇంకా హ్యాపీ. మేము దానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ స్క్రిప్ట్ రాసుకున్నాక ఒక స్క్రిప్ట్ ఒక్కటే సరిపోదు, దానికి కెమెరా యాడ్ కావాలి, మ్యూజిక్ యాడ్ కావాలి, ఎడిటింగ్ యాడ్ కావాలి. ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా యాడ్ అయినందుకే సినిమా ఇంత మంచిగా వచ్చిందని నేను నమ్ముతున్నాను. దానికి మేజర్ సునీల్ కశ్యప్ గారికి, శ్రీకాంత్ నారోజ్ అండ్ ఎడిటర్స్. ఇక నేను ఊహించుకున్న 2 మెయిన్ క్యారెక్టర్స్ మాధవ్ సున్నిపెంట అండ్ తుపాకుల సత్యభామ. నేను ఏదైతే ఊహించుకున్నానో వీళ్ళు లైవ్లో తెర మీద మీకు చూపించారు. చాలా హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్స్. నేను అంతకుముందు నేను రైటర్గా ఉన్నప్పుడు చేసినవి కూడా కామెడీ ఫిలిమ్సే. మీ శ్రేయభిలాష్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఎంత సీరియస్ సబ్జెక్ట్ను సెటరికల్ కామెడీగా చేసినాం దాన్ని. అలాగే బ్రహ్మిగాడి కథ మీరు చూసి ఉండొచ్చు. ఇవన్నీ నేను కామెడీ చేశాను కాబట్టి ఐ లైక్ కామెడీ. బట్ కామెడీ అంటే లౌడ్ కామెడీ కాదు, హ్యూమర్. ఐ లైక్ హ్యూమర్ వచ్చినప్పుడు రొమాంటిక్లో రామ్కామ్లో హ్యూమర్ బాగుంటుంది, కామెడీ కన్నా హ్యూమర్ బాగుంటుంది. సో మాధవ్ సుందరి క్యారెక్టర్లో సాగర్ గారిని ఎలా చూడలేదు అంటే ఆయనకున్న ప్రీవియస్ ఇమేజ్ వేరు కదా, ప్రీవియస్ స్మాల్ స్క్రీన్ ఇమేజ్ వేరు కదా, సీరియస్ లక్కీలీ ఏంటంటే నేను స్మాల్ స్క్రీన్లో అతను చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదు. అది నాకు చూశాను, అందుకోసం నేను అతను పర్సనల్గా చూసినప్పుడే ఇమీడియట్ కనెక్ట్ అయిపోయాను. నా క్యారెక్టర్ నేను చూశాను. నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం ఆయన ఫోన్ చేస్తూనే వెళ్ళాను, చూడగానే ఇమ్మీడియట్ ఎస్ క్యారెక్టర్ కరెక్ట్ సూట్ అవుతాడో అనిపించింది. ఇమ్మీడియట్ చెప్పేశాను, కథ చెప్పేసి ఓకే చేయించుకున్నా. సత్యభామ డిస్కవరీ నేను మలయాళం ఫిల్మ్ ఒకటి చూసి దాంట్లో చిన్న స్మాల్ పోర్షన్ దాంట్లో ఆమెది, కానీ 15 మినిట్స్ ఏమో ఉంటుంది ఆ సినిమాలో, 15 మినిట్స్. కానీ చూడగానే నాకు నేను ఏదైతే అంటే దాంట్లో ఆ క్యారెక్టర్ మళ్ళీ దీంట్లో ఉన్న క్యారెక్టర్ కాదు, కొంచెం సీరియస్ క్యారెక్టరే ఉంటుంది. కాకపోతే ఆ లుక్స్, ఆ ఐస్, ఆ ఫేస్ కట్, మేజర్ ఫేస్ కట్ నేను అనుకున్నా ఈజ్ ఉంది అమ్మాయిలో. ఇంకా దాంట్లో లాస్ట్లో సాంగ్ కూడా ఉంటుంది, ఆ సాంగ్ కూడా చూశాను, ఈజ్ ఉంటుంది. ఇమ్మీడియట్ నేను కనెక్ట్ అయిపోయాను. హైదరాబాద్కి పిలిపించి ఫోటోషూట్ చేస్తున్నప్పుడు ఎస్ ఐ గాట్ ఇట్ అనుకున్నా. డెబ్యూ డైరెక్టర్గా సో అంటే డైరెక్టర్ అనేది ఎప్పుడు చాలా మంది చేయలేదు.
మనం లాస్ట్ మైల్తో అది ఫుల్ఫిల్ సో ఎలాంటి మూవీలో ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ. ఇక అంతకన్నా వేరే వర్డ్ ఏమి ఉండదు. ఐఎమ్ హ్యాపీ. ఇది ఈ జానర్లోనే వెళ్దాం, హ్యూమర్ టచ్ జానర్. నేను అంటే ఇప్పుడు మీరు జానర్స్ నా దగ్గర నేను డిఫరెంట్ జానర్స్ కూడా నాకు ఇష్టము, కానీ ప్రతి దాంట్లో ఎంతో అంత హ్యూమర్ ఉంటుంది క్యారెక్టర్స్లలో. రొమాన్స్ అండ్ హ్యూమర్ తోటే ఎనీ జానర్ రొమాన్స్ అండ్ హ్యూమర్. ఇప్పుడు గజనీ సినిమా తీసుకుంటే మీకు దాంట్లో రొమాన్స్, హై రొమాన్స్, సీరియస్ అలాగే సేమ్. మీ పేరు గురించి చెప్పండి సార్. పద్మశ్రీ అది నా పేరు ఇంకొకరి పేరు కలిపి పెట్టుకున్నాను. అది బయటికి చెప్తే బాగుండదు, సారీ. క్యూరియాసిటీ వస్తుంది పేరు లేదు లేదు పర్సనల్ ఓకే సార్. వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు కదా, రెస్పాన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చూసిన ప్రతి 100%. నేను అదే చెప్తున్నాను, రివ్యూస్ నాకు ఎంత బాగా వచ్చినాయో ఆ రివ్యూస్కు మించి ఉంది ఆడియన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. లక్కీ. వీఆర్ లక్కీ, వీఆర్ ఆల్ లక్. అండ్ మై స్క్రిప్ట్ ఈజ్ లక్కీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై స్క్రిప్ట్ ఈజ్ లక్కీ. దిల్రాజ్ బానర్ గారి ద్వారా బయటకు వచ్చినందుకు దానికి దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి థ్యాంక్ఫుల్. సార్ కథ నస్తే ఇచ్చేస్తాడు, దట్స్ ఆల్. నేను చెప్పబోయే కథ మీద డిపెండ్ అయ్యిండు. We hope so, but that depends on storyline. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ముందుగా షాదీ ముబారక్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ వరకు రావటానికి మాకు ఎంతగానో సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ పాజిటివ్ రివ్యూస్ జనానికి వెళ్ళటం, జనాలు రావటం, వాళ్ళకి చూసి నచ్చడం కూడా జరిగింది. చాలా చాలా సంతోషం. ఈ సినిమాలో అంటే ఇప్పటివరకు మ్యాట్రిమోనియల్ ఉన్నాయి. మ్యాట్రిమోనియల్లో ఒక లేని అంశాన్ని యాడ్ చేయడం జరిగింది ఈ సినిమా ద్వారా. ఇంటి పేరు గురించి అంతగా పట్టించుకోరు ఇప్పుడు వచ్చి, కానీ సినిమా తర్వాత ప్రతి ఒక్కరూ ఇంటి పేరు ఏంటి, టెంపరీగా మీరు వాడుకుంటున్నాం కానీ పర్మనెంట్గా వాడుకోవడానికి ఏంటి అని చెప్పేసి అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో చాలా చిన్న స్క్రిప్ట్ చాలా బ్యూటిఫుల్గా చేశారు సార్. సార్ పద్మశ్రీ గారు అట సార్ ఒక మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా అన్న సాగర్ అన్న సినిమా చూస్తున్న చాలామంది నాకు సాగర్ అన్న లుక్స్ గురించి మాట్లాడారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా చెప్పాను సాగర్ అన్నకి, అన్న మీరు ఫెరోషియస్సే కాదు, మీరు ఏదైనా చేయగలరు, నవ్వించగలరని కూడా ప్రూవ్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ అన్న. సత్యభామ, మీ పేరు ఏదైనా సరే ఇక్కడి నుంచి తెలుగు ఆడియన్స్కి మీరు గుర్తుండేది మాత్రం సత్యభామ. మీరు పేరు మార్చుకుంటే బెస్ట్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మీరు షూటింగ్ టైంలో స్క్రిప్ట్ చదువుకున్నారు, టెక్స్ట్ బుక్ చదువుకున్నారు, అది పాస్ అయ్యారు, ఇది కూడా పాస్ అయ్యారు డిస్టింక్షన్లో. సో హార్టీ కంగ్రాచులేషన్స్. చిన్న సినిమాలకి ఒక ఏఆర్ రెహమాన్ లాగా ఆయన మా సునీల్ భయ్య. సో మాది ఎప్పటి నుంచో అనుబంధం మాది. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దిల్ రాజు గారు అన్నారు, ఇప్పుడు నా బ్యానర్లో సినిమా రిలీజ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళంతా లక్కీ, 5th తర్వాత తెలుస్తుంది నేను లక్కీయో కదా అని అన్నారు. సార్ మీరు లక్కీయే, అది అందరికీ తెలిసిన విషయమే, మరొకసారి ప్రూవ్ అయింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో సార్. సో ఇంత మంచి సినిమాలో పార్ట్ అవ్వడం, ఇంత మంచి సినిమా మీ వరకు రావడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది నవ్వుల ముబారక్ అంటే మీరు లోపలికి వెళ్తే సరదాగా హాయిగా నవ్వుకుంటారు. క్యూట్ లవ్ స్టోరీ. చూసిన వాళ్ళు ఓకే, చాలా చాలా మంచిగా చెప్తున్నారు సినిమా గురించి. చూడని వాళ్ళు కూడా థియేటర్స్కి వెళ్ళి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మరొకసారి అందరికీ ముబారక్. థ్యాంక్ యూ సో మచ్. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV.
Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.